అభ్యర్థులకు టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సైన్స్ బోధనా పద్ధతులు, బోధనా శాస్త్రం అనే అంశం గురించి చర్చించుకుందాం. ఒక్కసారి మనం పెడగాగి స్ట్రక్చర్ కనుక గమనించినట్లయితే సైన్స్ పెడగాగిలో 6 మార్కులకు మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో విజ్ఞాన శాస్త్ర నిర్వచనం, స్వభావం, చరిత్ర, విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల గురించి తెలుసుకుందాం. ఈ పెడగాగిలో గత ప్రశ్నాపత్రాల్లో అడిగినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏపీ టెట్ 2018లో అడిగినటువంటి ప్రశ్న, మూలకాల ఆవర్తన పట్టికను బోధించుటకు అత్యుత్తమమైన బోధనా పద్ధతి ఏది అని అడిగినప్పుడు ప్రయోగశాల పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి అనేటువంటి జవాబులు ఇవ్వడం జరిగింది. కానీ దీనిలో మూలకాల ఆవర్తన పట్టికను బోధించుటకు ఉపన్యాస పద్ధతి మిగతా అన్ని పద్ధతుల కంటే మెరుగైనది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు ఉపన్యాస పద్ధతి. అదేవిధంగా ఈ క్రింది పద్ధతికి పునాది జాన్ డ్యూయీ వ్యవహారిక సత్తావాదము అనే ప్రశ్న అడగడం జరిగింది. దీనికి జవాబులుగా చర్చా పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి అనేటువంటి జవాబులు ఇవ్వడం జరిగింది. జాన్ డ్యూయీ వ్యవహారిక సత్తావాదానికి పునాది ఏ పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి. ఈ ప్రశ్నకు జవాబు ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతిలో కాలాన్ని కొలవడం అనే అంశాన్ని బోధించుటకు ఉపయోగపడే ప్రాజెక్టు రకం. జవాబులు దృశ్య ప్రాజెక్టు, నిరూపణ ప్రాజెక్టు, అన్వేషణ ప్రాజెక్టు, నిర్మాణాత్మక ప్రాజెక్టు. ఈ ప్రశ్నకు జవాబు దృశ్య ప్రాజెక్టు. ఎందుకంటే కాలాన్ని కొలవడము అనేటువంటి అంశము దృశ్య విషయాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి జవాబు దృశ్య ప్రాజెక్టు. ఆర్కిమిడీస్ సూత్రాన్ని కనుగొనుట అనే పాఠాన్ని చారిత్రక పద్ధతి ద్వారా బోధించుటకు వాడే ఉపగమము అనే ప్రశ్నకు జవాబులుగా జీవిత చరిత్ర ఉపగమము, సాంఘిక ఉపగమము, పరిణామ ఉపగమము, ఉపాఖ్యాన ఉపగమము అనేటువంటి జవాబులు ఇవ్వడం జరిగింది. అయితే ఆర్కిమిడీస్ సూత్రము అనేటువంటిది చరిత్రకు సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ అది జీవిత చరిత్రను సూచించట్లేదు. కాబట్టి ఆర్కిమిడీస్ సూత్రం కనుగొనుట అనేటువంటిది ఒక ప్రత్యేక సందర్భంలో జరిగింది. కాబట్టి దీన్ని బోధించుటకు వాడే ఉపగమము ఉపాఖ్యాన ఉపగమము అనే జవాబు సరైనటువంటి జవాబు. ఈ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తక్కువ సమయంలో గరిష్ట విషయాన్ని ఎక్కువ మంది విద్యార్థులకు బోధించగలడు. మనం ఒకసారి జవాబులు పరిశీలించినట్లయితే ప్రదర్శనా పద్ధతి, కృత్య పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. అయితే ప్రయోగశాల పద్ధతి కూడా గరిష్ట సమయమే పడుతుంది, కృత్య పద్ధతి కూడా గరిష్ట సమయమే పడుతుంది, ప్రదర్శనా పద్ధతి కూడా గరిష్ట సమయమే పడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఉపాధ్యాయుడికి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని బోధించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. జవాబు ఉపన్యాస పద్ధతి. లోలకం 3వ సూత్రాన్ని నిరూపించడం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు వాడదగ్గ ఉత్తమ ప్రాజెక్టు. అక్కడ ప్రాజెక్టులలో పరిశీలన, సృజనాత్మకత, అన్వేషణ, నిర్మాణాత్మకత అనేటువంటి జవాబులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సూత్రాన్ని నిరూపించడానికి అన్వేషణ ప్రాజెక్టు ఉత్తమమైన ప్రాజెక్టు. కాబట్టి జవాబు అన్వేషణ. పని చేస్తూ నేర్చుకోవడం, నిజ జీవితంలో జీవిస్తూ నేర్చుకోవడం అనేవి ఈ పద్ధతి యొక్క మౌలిక సూత్రాలు. అయితే ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, కృత్య పద్ధతి. ఈ 4 జవాబుల్లో అన్వేషణ పద్ధతి అనేటువంటిది ఈ ప్రశ్నకు సరైనటువంటి జవాబు. పాఠశాల కరిక్యులంలో దాదాపు అన్ని సబ్జెక్టుల బోధనకు తగిన, పురాతనమైనది, అనుకూలమైనది మరియు ఖర్చు లేని బోధనా పద్ధతి.
క్రింది 4 జవాబులు ప్రదర్శనా పద్ధతి, వనరుల పద్ధతి, కథాకథన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. అయితే అన్ని సబ్జెక్టులను బోధించుటకు అనుకూలమైనటువంటి ఖర్చులైనటువంటి పద్ధతి ఏదైనా ఉంది అంటే అది ఉపన్యాస పద్ధతే. ఇది 2011 టీఎస్ టెట్ పేపర్లో అడిగినటువంటి ప్రశ్న. ఈ క్రింది రిజిస్టర్లో నమోదు చేసే వస్తువులు కొనడానికి కొటేషన్స్తో పని లేదు. అయితే వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్, తాత్కాలిక సామగ్రి స్టాక్ రిజిస్టర్, పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్, పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్ అనే 4 జవాబులు ఇవ్వడం జరిగింది. కొటేషన్స్తో పని లేనటువంటి రిజిస్టర్ ఏదైతే ఉందో అది తాత్కాలిక సామగ్రి స్టాక్ రిజిస్టర్, దానికి కొటేషన్స్తో పని లేదు. జీవశాస్త్ర స్పెసిమెన్లను ప్రయోగశాలలో దీర్ఘకాలం తడి స్థితిలో భద్రపరచడానికి ఈ రసాయనాన్ని వాడుతారు. పాదరసం, స్పిరిట్, ఫార్మాలిన్, ఆల్కహాల్. ఈ ప్రశ్నకు జవాబు ఈ జీవశాస్త్రంలో ఉండబడేటువంటి స్పెసిమెన్లను భద్రపరచడానికి ఫార్మాలిన్ అనేటువంటి రసాయనాన్ని వాడుతారు. ప్రయోగశాలలో క్రింది కారణాల వలన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలపై పొడి ఇసుక చల్లుతారు. విద్యుత్ మంటలు, సులభంగా నిప్పు అంటుకునే ద్రవాలు, సాధారణంగా మండే వస్తువులు, లోహం నుండి వచ్చే మంటలు. ఏపీ టెట్ 2018లో అడిగినటువంటి ఈ ప్రశ్న పలుమార్లు రావడం జరిగింది. ఈ ప్రశ్నకు జవాబు లోహం నుండి వచ్చే మంటలను మాత్రమే మనం పొడి ఇసుక చల్లి చల్లార్పుతాం. మనం ఒక్కసారి విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని కనుక పరిశీలించినట్లయితే అనేక మంది విద్యావేత్తలు విజ్ఞాన శాస్త్రాన్ని వివిధ రకాలుగా నిర్వచించారు. వాటిలో కొన్ని ప్రయోగాల పరిశీలనల నుండి అభివృద్ధి చెంది తరువాతి ప్రయోగాత్మక పరీక్షలకు, పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ బి కోనాంట్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంకో నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యక్తీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. అంటే విజ్ఞాన శాస్త్రము ప్రకృతి నియమాలను, పరిశీలనలను, సత్యాలను పరీక్షించడం ద్వారా ఒక వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానము అనేటువంటిది ఈ యొక్క నిర్వచనానికి వివరణ. దీనిని ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ఈ యొక్క నిర్వచనాన్ని పేర్కొనడం జరిగింది. శాస్త్రవేత్తలు సైన్స్ను 2 కోణాల్లో చూడడం జరిగింది. ఒకటి స్తబ్ద దృష్టి, 2 గతిశీల దృష్టి. సైన్స్ను స్తబ్ద దృష్టితో చూసినప్పుడు విషయాత్మకంగా కనిపిస్తుంది. విషయాత్మకంగా అంటే విషయాలు భావనల రూపంలో, నియమాల రూపంలో, సూత్రాల రూపంలో మనకు గోచరిస్తాయి. అదే సైన్స్ను గతిశీల దృష్టితో చూసినప్పుడు కృత్యంగా, ప్రక్రియగా, ఒక పద్ధతిగా కనిపిస్తుంది. అంటే సైన్సు ప్రస్తుతం మనకు ప్రక్రియాత్మకంగా సైన్స్ను మనం పరిగణించడం జరుగుతుంది. అందుకే విజ్ఞాన శాస్త్రాన్ని కనుక మనం నిర్వచించాల్సి వస్తే, విజ్ఞాన శాస్త్రాన్ని కనుక మనం పేర్కొనాల్సి వస్తే, విజ్ఞాన శాస్త్రము శాస్త్రజ్ఞానము, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి యొక్క సమాహారంగా మనం చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్రము ప్రకృతిని పరిశీలించే ఒక ప్రత్యేక విధానం. ప్రకృతిని పరిశీలించడం అంటే మన చుట్టూ ఉన్నటువంటి జరిగేటువంటి ప్రాకృతిక విషయాల గురించి మనం గమనించాలి. ప్రాకృతిక విషయాలైనటువంటి గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయి, సూర్యోదయం ఎలా జరుగుతుంది, సూర్యాస్తమయం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు. వీటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు అనేక రకాలైనటువంటి ప్రాకృతిక విషయాలను విజ్ఞాన శాస్త్రం ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రకృతికి సంబంధమైన విషయాలు అంటే తుఫాన్లు, వడగాలులు ఏ విధంగా ఉద్భవిస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేటువంటి అంశాల పట్ల కూడా మనం ప్రకృతిని చూస్తూ గమనిస్తూ మనం నేర్చుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రము వేగంగా విస్తరిస్తున్న జ్ఞాన సముదాయం. ఒక్కసారి మనం విజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలిస్తుండే నేటి జ్ఞానము
మన గతంలో లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనకు రేడియోనే ఒక అద్భుతం, కానీ ప్రస్తుతం మనం శాటిలైట్ ద్వారా కూడా మనం విజ్ఞానాన్ని పొందుతున్నాం. కాబట్టి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి శాస్త్రంగా మనం విజ్ఞాన శాస్త్రాన్ని అభివర్ణించవచ్చు. అదేవిధంగా ఈ జ్ఞాన సముదాయం అనేటువంటిది ఒక్క రోజులో కలిపినటువంటి జ్ఞానం అనేటువంటిది కాదు. శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి విస్తరించినటువంటి జ్ఞానము ఒక వ్యవస్థీకరించబడడం చేత, ఈ క్రమబద్ధీకరించడం చేత విజ్ఞాన శాస్త్రము ప్రోదుపడింది. విజ్ఞాన శాస్త్రము పరస్పర సంబంధం గల విషయాల అధ్యయనం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రము ఒక శాస్త్రము కాదు. విజ్ఞాన శాస్త్రంలో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రంలో రకాలైనటువంటి బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే ఒక సబ్జెక్టుకు మరొక సబ్జెక్టుకు సహసంబంధం ఉంటుంది. పరస్పర సంబంధం వల్లనే సబ్జెక్టులు అనేటువంటి మనుగడకు అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రము అంతర్జాతీయ సమిష్టి కృషి. ఎందుకంటే ఒక దేశంలో కనిపెట్టినటువంటి ఏదైనటువంటి ఆవిష్కరణ ఉన్నట్లయితే అది పలు దేశాలు పంచుకొని ఆవిష్కరణ యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక అంతర్జాతీయ సమిష్టి కృషిగా చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానం ఎప్పుడు తాత్కాలికమైంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏమైనా నిరూపణలు కానీ, సత్యాలను గ్రహించడంలో కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే ఆ సిద్ధాంతాలు రూపుమాపి కొత్త సిద్ధాంతాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు భూకేంద్రక సిద్ధాంతం అనేటువంటిది చెల్లుబాటులో ఉండే, తర్వాత సూర్యకేంద్రక సిద్ధాంతం వచ్చిన పిదప భూకేంద్రక సిద్ధాంతం అనేటువంటి మరుగున పడిపోయింది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు కూడా తాత్కాలికమైంది. విజ్ఞాన శాస్త్రము సంశయాత్మక వాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఏదైనా కొత్త విషయం కనుగొన్నప్పుడు శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తాయి. దాన్ని ఒకేసారి అంగీకరించకుండా దాన్ని సంశయాత్మక దృష్టితో చూసి, విభిన్న కోణాల్లో చూసి దాన్ని అంగీకరించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రము దాని సాధకుల నుంచి పట్టుదలను కోరుకుంటుంది. విజ్ఞాన శాస్త్రంలో సాధకులు అంటే శాస్త్రవేత్తలు కావచ్చు, విజ్ఞానవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. వీళ్ళందరూ కూడా సాధకులుగానే మనం చెప్పవచ్చు. వాళ్ళ నుంచి పట్టుదలతో కూడినటువంటి అవకాశాలను విజ్ఞాన శాస్త్రం కోరుకుంటుంది. విజ్ఞాన శాస్త్రం ఒక అన్వేషణ విధానము, జ్ఞాన నిర్మాణం. విజ్ఞాన శాస్త్రము ఎందుకంటే అన్వేషణ స్థానంలోనే ఎల్లప్పుడూ మనకు గోచరిస్తూ ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే మానవ వికాసంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఎంతో కీలకమైన చరిత్ర తెలుపుతుంది. మానవ మనుగడకు అవసరమైన జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో మానవులో గల సహజ సిద్ధమైన కుతూహలము, ఆసక్తి, పరిశీలన, పరిశోధన మరియు ప్రయోగ స్వభావాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుని ఆలోచన విధానం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే విజ్ఞాన శాస్త్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే విజ్ఞాన శాస్త్ర చరిత్ర రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, పాశ్చాత్య దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మనం కనుక గమనించినట్లయితే క్రీస్తు పూర్వం నుంచే మనకు అనేక రకాలైనటువంటి అంశాలలో మన భారతదేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చెందింది. వైద్యము, ఖగోళము, వాస్తుశాస్త్రము, వ్యవసాయాల్లో ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో శస్త్రచికిత్సకు సంబంధించిన అనేక అంశాలను సుశ్రుతుడు అను శాస్త్రవేత్త సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథంలో వివరించాడు. చరకుడు కూడా అదేవిధంగా చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. భారతదేశ విజ్ఞానానికి ఒక మూల భూమిక ఏంటంటే మనం సున్నాను కనిపెట్టడం జరిగింది. ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త మొదలైనటువంటి ఖగోళ పండితులు, శ్రీనివాస రామానుజన్, ఆచార్య నాగార్జునుడు మొదలైనటువంటి శాస్త్రవేత్తలు భారతదేశ విజ్ఞాన శాస్త్రానికి అనేక రకాలైనటువంటి కృషి తెలిపారు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలో రోదసి రంగాన్ని కనుక పరిశీలించినట్లయితే విక్రమ్ సారాభాయ్, హోమీ జే బాబా, భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్, జగదీష్ చంద్రబోస్ లాంటి మహాశాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర చరిత్రకు పునాది పరిచారు. పశ్చిమ దేశాల్లో కనుక విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని పరిశీలించినట్లయితే క్రీస్తు పూర్వము మెసొపటోమియా, బాబిలోనియా నాగరికతల్లోనే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది కనిపిస్తూ ఉంటుంది. ఈజిప్షియన్లు నీటి గడియారము, పిరమిడ్ల నిర్మాణం లాంటి వైజ్ఞానిక పద్ధతులు వాడి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి బాటలు వేశారు.
గ్రీకుల కాలంలోనే ఖగోళ శాస్త్రము, గణితము, వృక్షశాస్త్రము, భౌతిక శాస్త్రము, వైద్యశాస్త్రం మొదలైనటువంటి విస్తృతమైనటువంటి అభివృద్ధి చెందాయి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో 2 స్పష్టమైన విభాగాలు ఉన్నాయి. అవి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి, ఒకటి దీన్నే ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణం అంటాం. రెండవది విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ, విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం అంటాం. విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే శాస్త్రీయ సత్యాలు దీంట్లో గోచరిస్తాయి. శాస్త్రీయ సత్యాలు అంటే ఎప్పటికీ సత్యాలే ఇవి. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటువంటిది ఒక సత్యం. భావనలు మనం ప్రత్యక్ష పరిశీలనల ద్వారా మనం భావనలు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణీకరణలు అంటే సత్యాల మధ్య మనం ఏర్పరిచేటువంటి ఒక సామాన్యీకరణ భావనే సాధారణీకరణలుగా మనం చెప్పుకోవచ్చు. సూత్రాలు అనేటువంటి బాగా రూఢి చేయబడినటువంటి సాధారణీకరణలే సూత్రాలుగా రూపుదిద్దుకుంటాయి. సాధారణీకరణాలను మనం 2 లేదా 3 సాధారణీకరణాలను మనం ఒక సిద్ధాంత రూపంలో కూడా మనం పరిశీలించవచ్చు. నియమాలకు ఉదాహరణలు చూసినట్లయితే బాయిల్ నియమం, చార్లెస్ నియమాలు లాంటివి కూడా మనకు విషయాత్మక నిర్మాణం కింద మనకు గోచరిస్తూ ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రక్రియా నైపుణ్యాలు, మనకు విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియా నైపుణ్యాలు ఏంటి అంటే పరిశీలించడం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, వర్గీకరించడం, పరికల్పనలను నిరూపణ చేయడం లాంటివన్నీ కూడా మనం ప్రక్రియా నైపుణ్యాల కింద తీసుకోవచ్చు. పద్ధతులు, వైఖరులు, శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ పద్ధతులు అన్నీ కూడా ఈ ప్రక్రియాత్మక నిర్మాణం కిందకి వస్తూ ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర విలువలను కనుక మనం పరిశీలించినట్లయితే బౌద్ధిక విలువ, విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల బౌద్ధిక విలువ అనేటువంటి అంటే ఇంటెలెక్చువల్ వాల్యూ అనేటువంటి డెవలప్ అవుతుంది. వృత్తి విలువ, విజ్ఞాన శాస్త్రాన్ని పఠించడం వల్ల మన వృత్తికి సంబంధించినటువంటి వృత్తి అంటే ప్రొఫెషనల్ సంబంధించినటువంటి వాల్యూ డెవలప్ అవుతుంది. విజ్ఞాన శాస్త్రాన్ని పఠించడం వల్ల శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ సిద్ధాంతాలు అనేటువంటి శాస్త్రీయ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరి డెవలప్ అవుతుంది. సాంస్కృతిక విలువ, విజ్ఞాన శాస్త్రాన్ని పఠించడం వల్ల సాంస్కృతిక విలువ డెవలప్ అవుతుంది. క్రమశిక్షణ విలువ, విజ్ఞాన శాస్త్రాన్ని మనం నేర్చుకోవడం వల్ల మనకు క్రమశిక్షణ అనేటువంటిది విద్యార్థుల్లో అవలంబించబడుతుంది. విరామకాల సద్వినియోగ విలువ, విజ్ఞాన శాస్త్రాన్ని మనం తరచి చూసినట్లయితే విరామ సమయ కాలంలో విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి నమూనాలు తయారు చేసుకోవడం లాంటివి కూడా విజ్ఞాన శాస్త్రం వల్ల మనకు ఉపయుక్తం అవుతాయి. ఉపయోగిత విలువ, విజ్ఞాన శాస్త్రాన్ని మనం పఠించడం వల్ల అది నిత్య జీవితంలో మనకు ఉపయోగపడుతుంది. ప్రతినిత్యం కూడా మన నిత్య జీవితంలో కూడా విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల నైతిక విలువ డెవలప్ అవుతుంది. నైతిక విలువ అంటే శాస్త్రవేత్తలు అవలంబించినటువంటి విషయాలు మనకు గోచరిస్తుంటాయి. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల వస్తుంది. సృజనాత్మక విలువ డెవలప్ అవుతుంది. మనకు అంటే డిఫరెంట్ థింకింగ్ అనేటువంటిది విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల మనకు డెవలప్ అవుతుంది. సౌందర్యాత్మక విలువ, విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల మనకు విజ్ఞాన శాస్త్రంలో అణువు, పరమాణువు లాంటివి కాకుండా 100 మౌలిక కణాలు అనేటువంటివి ఉంటాయి అని అంటే ప్రకృతిలో ఒదిగి ఉన్న సౌందర్యం అనేటువంటిది విజ్ఞాన శాస్త్రం పఠించడం వల్ల మనకు విజ్ఞాన సౌందర్యాత్మక విలువ మనకు పాదుకొల్పుతుంది. ఉన్నత జీవితానికి భూమిక విలువ, విజ్ఞాన శాస్త్రాన్ని పఠించడం వల్ల మన భావి జీవితానికి విజ్ఞాన శాస్త్రం బాటలు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు కనుక మనం గమనించినట్లయితే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎక్కువగా తన తీసుకునేటువంటి పద్ధతులనే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటారు. అంటే ఉపాధ్యాయుని భాగస్వామ్యం తరగతి గదిలో ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యార్థికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతులే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటే విద్యార్థి కేంద్రంగా విద్యార్థికి ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పిస్తూ విద్యార్థిని బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం చేసేటువంటి పద్ధతులే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఉపన్యాస పద్ధతి,
ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతి చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అంశాలను ఉపన్యాస పద్ధతి ద్వారానే మనం బోధిస్తూ ఉంటాం. ఎందుకంటే సిలబస్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నా, కరికులంలోని అంశాలను తొందరగా పూర్తి చేయాలన్నా, పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలన్నా ఉపన్యాస పద్ధతి అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఉపన్యాస పద్ధతి చాలా గరిష్ట ప్రయోజనాన్ని మన పాఠ్యపుస్తకాల్లో పొందుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని మనం బోధించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుంది. లోపాలు ఏంటంటే ఉపన్యాస పద్ధతిలో విద్యార్థి కృత్యాధార పద్ధతిలో నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రయోగాలు చేయడం, తర్వాత కృత్యాధార బోధనకు లెర్నింగ్ బై డూయింగ్, ఆచరణ ద్వారా అభ్యసనం అనేటువంటిది ఉపన్యాస పద్ధతిలో ఉండదు. కాబట్టి దీని లోపాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండవది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇది ఉపన్యాస పద్ధతి కంటే మెరుగైన ప్రదర్శన పద్ధతి. ఎందుకంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఇది ఒక ఉత్తమమైన పద్ధతిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉపన్యాసంతో పాటు ప్రదర్శన కూడా ఉంటుంది. దీనిలో నమూనాల్ని ప్రదర్శిస్తూ ఉపాధ్యాయుడు ఆ నమూనాను విద్యార్థులకు చూపిస్తూ విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి ముందు ఉపాధ్యాయుడు ప్రదర్శించే నైపుణ్యాలను 1-2 సార్లు ప్రత్యేకంగా పరీక్షించుకొని తరగతి గదిలో ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా ఒక నమూనానే కాకుండా దానికి సంబంధించినటువంటి ఇంకొక నమూనాను కూడా, ఎందుకంటే తరగతి గది మధ్యలో ఎప్పుడైనా నమూనా మనం విశదీకరించేటప్పుడు అది పాడైనా లేకపోతే దాన్ని వివరించడంలో లోపం జరిగిన ఇంకో నమూనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయోజనాలు ఏంటంటే ఇది ఉపన్యాస పద్ధతి కంటే మెరుగైంది. ప్రదర్శన ద్వారా విద్యార్థిలో చూడడం, వినడం అనేటువంటి 2 అంశాలు ఇక్కడ విద్యార్థికి అవగతమవుతాయి. కాబట్టి కొద్దిగా మూర్త భావాలతో బోధించేటువంటి విధంగా, అంటే అమూర్త పాఠాలను కూడా మూర్తత్వం చేయడానికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుంది. చారిత్రక పద్ధతి ముఖ్యాంశాలు. అయితే చారిత్రక పద్ధతిని మనం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చెప్పినప్పుడు కానీ, చరిత్రను ఒక విజ్ఞాన శాస్త్ర చరిత్రను ఒక క్రమ పద్ధతిలో చెప్పినప్పుడు కానీ ఈ చారిత్రక పద్ధతిని మనం వాడడం జరుగుతుంది. ఈ చారిత్రక పద్ధతిలో ప్రయోజనాలు ఏంటంటే శాస్త్రవేత్తలు ఆ కాలంలో ఆ ప్రయోగాన్ని కానీ ఆ ఆవిష్కరణ కానీ చేసేటప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వారు ఎలాంటి కష్ట నష్టాలు అనుభవించారు అనేటువంటి విషయం విద్యార్థికి ఒక విషయాత్మకంగా చెప్పడానికి చారిత్రక పద్ధతి ఉపయోగపడుతుంది. దీనిలో లోపాలు ఏంటంటే ఇది కూడా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండేటువంటి పద్ధతి కాదు. దీనిలో కూడా కృత్యాధార బోధనకు అవకాశం లేదు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో మొదటిది శాస్త్రీయ పద్ధతి. ఈ శాస్త్రీయ పద్ధతి కనుక సోపానాలు కనుక గమనించినట్లయితే సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, దత్తాంశ సేకరణ, దత్తాంశ ప్రతిక్షేపణ, ప్రకల్పనను ప్రతిపాదించడం, ప్రకల్పనను పరీక్షించడం అనేటువంటి సోపానాలు ఈ శాస్త్రీయ పద్ధతిలో ఉండడం జరిగింది. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో అన్వేషణ పద్ధతి చాలా మెరుగైనటువంటి పద్ధతి. అన్వేషణ పద్ధతి అంటే ఏంటంటే దీన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది లేదా ఆవిష్కరించింది హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి శాస్త్రవేత్త. అంటే విద్యార్థిని ఒక అన్వేషకుడి స్థాయిలో, అంటే శాస్త్రవేత్త స్థాయిలో ఉంచే అవకాశం ఉన్నటువంటి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఎందుకంటే విద్యార్థి స్వయంగా అంశాలను ఎంచుకొని ఒక విషయ సేకరణ జరిపేటువంటి అవకాశం ఉన్నటువంటి పద్ధతి. వైజ్ఞానిక పద్ధతుల్లో ఈ విషయాన్ని గ్రహించి తన యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి అన్వేషణ పద్ధతి దోహదం చేస్తుంది. ప్రయోజనాలు ఏంటంటే అన్వేషణ పద్ధతి ద్వారా అమూర్తమైనటువంటి విషయాలను కూడా మూర్తత్వం చేయడానికి ఈ అన్వేషణ పద్ధతి దోహదపడుతుంది. ఈ పద్ధతిలో ఉన్న లోపాలు ఏంటంటే అన్ని పాఠ్యాంశాలను అన్వేషణ పద్ధతి ద్వారా బోధించలేము. పాఠ్యాంశాలు కూడా అన్నీ కూడా అన్వేషణ పద్ధతికి అనువుగా లేవు. ఈ అన్వేషణ పద్ధతిని బోధించుటకు అనువైనటువంటి నైపుణ్యమైనటువంటి ఉపాధ్యాయ బృందం అవసరమై ఉన్నది. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో సమస్య పరిష్కార పద్ధతి కూడా ముఖ్యమైనటువంటిది. సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు: సమస్యను గుర్తించడం,
సమస్యను నిర్వచించడం, కావలసిన సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని వ్యవస్థీకరించడం, తాత్కాలిక పరిష్కారాన్ని ఎంపిక చేసుకోవడం, సరైన సాధనను పొందడం, ఫలితాలను సరిచూడడం అనేటువంటి సోపానాలు ఈ సమస్య పరిష్కార పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో మనం చేసుకుంటూ పోతే సమస్య పరిష్కార పద్ధతి కూడా ఒక అనువైన విద్యార్థి కేంద్రీకృత విధానం అని చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో ప్రకల్పన పద్ధతి అనేటువంటిది చాలా ముఖ్యమైన పద్ధతిగా చెప్పవచ్చు. దీన్ని స్టీవెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించిన కిల్పాట్రిక్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త దీన్ని చాలా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రకల్పన పద్ధతిలో పరిస్థితుల్ని కల్పించడం, ప్రాజెక్టుని ఎంచుకొని లక్ష్యాలను వివరించడం, వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనం, నివేదిక తయారు చేయడం అనేటువంటి సోపానాలు ఈ ప్రకల్పన పద్ధతిలో ఉన్నాయి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ప్రయోగశాల పద్ధతి, నియోజన పద్ధతి, చర్చా పద్ధతి, కృత్య పద్ధతి లేదా కార్యకలాపాల పద్ధతి అని చెప్పవచ్చు. ప్రయోగశాల పద్ధతి కూడా చాలా ముఖ్య పద్ధతి. విద్యార్థుల్ని ప్రయోగశాలలో లెర్నింగ్ బై డూయింగ్కు చాలా అవకాశం ఉన్నటువంటి పద్ధతి. బోధనా ప్రణాళిక. బోధనా ప్రణాళికలో 3 రకాలు కలవు. ఒకటి వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అనగా ఒక సంవత్సర కాలంలో మనకు ఒక సబ్జెక్ట్లో ఏదైతే పాఠ్యాంశాలను బోధించాలనుకున్నామో వాటిని ఏర్పరచుకొని చెప్పేటువంటి పాఠ్య ప్రణాళికే వార్షిక ప్రణాళిక. పాఠ్య పథకం, దీన్నే మనం యూనిట్ ప్రణాళిక అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక యూనిట్ మొత్తానికి మనం ఏర్పరచుకునేటువంటి ప్రణాళికే యూనిట్ ప్రణాళిక. దీంట్లో పీరియడ్ల సంఖ్య, బోధనాంశము, బోధనా వ్యూహము, బోధనాభ్యసన సామగ్రి, మూల్యాంకనం అనేటువంటి అంశాల వారీగా మనం యూనిట్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటాం. పీరియడ్ ప్రణాళిక. పీరియడ్ ప్రణాళికలో మైండ్ మ్యాపింగ్, పాఠ్యపుస్తకం చదవడం, కృత్య నిర్వహణ, ప్రదర్శన, చర్చ, ముగింపు, మూల్యాంకనం అనేటువంటి 5 సోపానాలు ఉన్నాయి. దీంట్లో పలకరింపు, తరగతి గదిలో ప్రవేశించిన వెంటనే విద్యార్థులను మనం వాళ్ళ యొక్క వివిధ రకాలైనటువంటి మూడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని పలకరిస్తాం. మైండ్ మ్యాపింగ్ చేయటం అంటే పాఠ్యాన్ని మొదటగా ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళని మైండ్ మ్యాప్ చేసి ఆ టాపిక్ పైన వారికి అవగాహన కల్పిస్తాం. వారి నుంచే శోధనాత్మకమైనటువంటి ప్రశ్నలను, ప్రోబింగ్ క్వశ్చన్స్ తీసుకుంటాం. పాఠ్యపుస్తకం విద్యార్థుల చేత చదివించి కీలక పదాలు గుర్తించేలా చేస్తాం. కీలక పదాలు గుర్తించిన విషయాలను ఏవైతే కఠిన స్థాయిలో ఉంటే అవన్నీ కూడా ఉపాధ్యాయుడు బోర్డుపై రాసి తర్వాత విద్యార్థుల సహకారంతో వాటిని వివరించడం జరుగుతుంది. తర్వాత కృత్య నిర్వహణ. ఆ పాఠ్యాంశంలో ఏమైనా కృత్యాలు ఉంటే జట్లలో అంటే విద్యార్థులను జట్లుగా చేసి ఆ కృత్యాలను నిర్వహించుకుంటూ పోతాం. తర్వాత సమీకరించడం కోసం ప్రదర్శన, చర్చా కార్యక్రమం ఉంటుంది. తర్వాత ముగింపు, మూల్యాంకనం చేస్తాం. నమూనా పీరియడ్ పథకం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కింది విధంగా ఉంటుంది. బోధనాభ్యసన పరికరాలు. విజ్ఞాన శాస్త్ర బోధన కోసం ఎన్నో వనరులు ఉన్నాయి. ఈ వనరులన్నింటినీ ఉపయోగించుకొని కృత్యాధార బోధనను ప్రోత్సహించాలి. విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన పరికరాలు విద్యార్థుల మౌలిక అవసరాలను తీర్చడం కొరకు మరియు వారి యొక్క అభ్యసన స్థాయిని పెంపొందించడం కోసం ఉపయోగపడతాయి. బోధనాభ్యసన పరికరాల లభ్యత ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సహజ వనరులు, భౌతిక వనరులు, సామాజిక వనరులు. సహజ వనరులు అంటే మన చుట్టూ సహజంగా లభించేటువంటివి, అంటే వృక్ష జాతికి సంబంధించినటువంటి అంటే చెట్ల యొక్క, మొక్కల యొక్క ఆకులు, కాండాలు, వేర్లు, పుష్పాలు, ఇవన్నీ కూడా సహజ వనరుల కిందికి వస్తాయి. భౌతిక వనరులు అంటే మన ఇళ్లలో ఉండేటువంటి సీసాలు, మూతాలు, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనకు భౌతిక వనరులుగా చెప్పుకోవచ్చు. సామాజిక వనరులు 2 రకాలు. అంటే సమాజాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చేయడం ద్వారా కలిగేటువంటి వనరులు, పాఠశాలను సమాజంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వనగూరేటువంటి వనరులను ఈ విధంగా మనం సూచించవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనం, స్వభావం, చరిత్ర, విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.